महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో 17, 18, 19, 20 ఈ 4 రోజులు కూడా శనికి సమసప్తమంలోకి రాబోతున్న రవి కుజుల యొక్క సంచారం। సో ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మన ఇంట్రడక్షన్ వీడియో ఫస్ట్ ఆల్రెడీ చేసుకున్నాం। వృశ్చిక రాశి వారికి సంబంధించి శని తృతీయాధిపతి తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో వక్రించున్నారు। సో 30 ఇయర్స్ తర్వాత, దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆయన తృతీయ స్థానంలో ఇప్పుడు ఆయన యొక్క అంటే వెరీ పవర్ఫుల్ ప్లేస్, చాలా బలయుతంగా తృతీయ స్థానంలో ఉన్నారు ఆయన, బట్ వక్రించి ఉన్నారు। సో అలాగే 9th హౌస్లో ఇప్పుడు రవి కుజుల యొక్క సంచారం ఈ 4 రోజులు జరుగుతుంది। యాక్చువల్గా ఏంటంటే కుజుడు ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోతున్నారు। 29 డిగ్రీస్లో ఉండగా రవి 1 డిగ్రీలో అడుగుపెట్టారు, జస్ట్ కుజుడు వెళ్ళిపోతూ రవి అడుగుపెట్టారు, బట్ వెరీ నాట్ ఏ క్లోజ్ కంజంక్షన్, అంటే వెరీ క్లోజ్గా వీళ్ళిద్దరూ ఇతి చెందట్ల। యాక్చువల్గా 40 డేస్ ఉంటాడు కుజుడు, రవి 30 డేస్ ఉంటారు, ఇద్దరు ఒకేసారి వచ్చి ఉంటే కనుక దరిదాపుగా ఒక 15-20 డేస్ వరకు కూడా ఉండేదేమో, బట్ 4 డేసే ఉండటం, ఇలా రవి రావటం కుజుడు వెళ్ళిపోతుంటాం, బట్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది ఈ 4 డేస్। ఎలాంటి ఇంపాక్ట్? రవి కుజులు ఇద్దరు కూడా డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్ ప్లానెట్స్, ఈ రెండు కూడా 9th హౌస్లో ఉన్నాయి। అదే వృశ్చిక రాశికి కుజుడు లగ్న రాశ్యాధిపతి అయ్యాడు, రవి దశమాధిపతి, అంటే మీ లగ్నాధిపతి దశమాధిపతి ఇద్దరు కలిసి 9th హౌస్లో ఉన్నారు ఇప్పుడు। సో రవి కుజుల యొక్క సంచారం 9th హౌస్లో ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ఇండికేటింగ్ సో మీ ఫాదర్ సపోర్ట్ అనేది మీకు కొంత కొరవడే ఆస్కారాలు, ఫాదర్ కొంత అగ్రెసివ్గా కానీ, అలాగే లేకపోతే కొంత చెప్పిన మాట, అంటే కొంత ఏజ్ వచ్చాక పెద్దవాళ్ళు అయిపోయాక ఏం చేస్తాం మనం, అసలు చెప్పిన మాట వినట్లేదు నాన్నగారు అంటూ ఉంటారు। సో ఒక ఏజ్ వచ్చేసింది। సో అలాగే ఇక్కడ ఫాదర్ సపోర్ట్కి సంబంధించి నాన్నగారి యొక్క తీరు ఏదైతే ఉందో అది కొంత మీకు అంత వాళ్ళ సపోర్టు అంత స్మూత్గా ఉండదు అని చెప్పటం। సపోర్టు స్మూత్గా ఉండదు అంటే సో మెనీ కాజెస్, చాలా అవ్వచ్చు, అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు। సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, మీకు వాళ్ళకి మధ్య వచ్చే కమ్యూనికేషన్ ముఖ్యంగా, ఎందుకంటే తృతీయ స్థానంలో శని వక్రించున్నారు। 3rd హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్। ఈ యొక్క కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ర్యాష్ కమ్యూనికేషన్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి శని ఈ టైంలో, ఎందుకంటే వక్రించున్నారు। సో మీ యొక్క కమ్యూనికేషన్ మీ ఫాదర్కి సరిగ్గా అటాచ్ అవ్వకపోవటం, లేకపోతే మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చగా ఈగోయిస్టిక్గానో లేకపోతే మొండితనంగానో ప్రవర్తిస్తుండటం, ఇలాంటివి। ఇది ఒక ఎగ్జాంపుల్। రెండోది మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి మీ ఫాదర్కి సంబంధించి, మీ నాన్నగారికి మీ తోబుట్టువులకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న జరుగుతున్న ఆ యొక్క పరిణామం, అది మీకు కొంత ఈ 4 రోజులు కూడా మీ మీద కూడా ప్రభావం చూపించే ఆస్కారాలు ఉంటాయి। అలాగే 9th హౌస్, ఇక్కడ ఏదైనా మీరు ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల గురించి చూస్తుంటే కనుక కంపల్సరీగా ఇక్కడ తృతీయ స్థానానికి సంబంధించి సో అన్నీ పక్కాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి। ఫారెన్కి సంబంధించి ఏదైనా అవకాశాలు, ఫారెన్ ట్రావెల్ చేస్తున్న విషయంలో అయితే కనుక ఇక్కడ ఈ యొక్క శని యొక్క వక్రం ఏదైతే తృతీయంలో జరుగుతూ ఉందో, మీ స్కిల్స్, అంటే యాక్చువల్గా మనము వేరే కంట్రీకి ఏదన్నా మనం వెళ్ళాలంటే ఏదైనా చేయాలంటే ఎగ్జామ్ రాయాలి, ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయటం, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి। సో ఈ ఎగ్జామ్స్
మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్స్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితేనే మీకు ఆ ఛాన్సెస్ ఉంటాయి. సో థర్డ్ హౌస్లో శని మరి వక్రించి స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి, సో ఎనీ కంట్రీ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాలి కాబట్టి థర్డ్ హౌస్ ఆల్సో ఈజ్ ద హౌస్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇక్కడ నైన్త్ హౌస్ ఆల్సో రిప్రజెంట్స్ ఫార్చ్యూన్ అండ్ లక్. ఈ ఇంటర్వ్యూలో మీ యొక్క స్కిల్స్, మీ యొక్క ఎబిలిటీ, మీ యొక్క ఎఫర్ట్, మీ యొక్క విల్ పవర్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మీకు ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మన స్కిల్స్కి సంబంధించి, స్కిల్ సెట్కి సంబంధించి పూర్తిగా మీరు కనుక 100% కరెక్ట్గా ఉంటే తప్పకుండా ఫారెన్ అవకాశాల గురించి వెయిట్ చేసే వాళ్ళకి అవి కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ థర్డ్ అండ్ నైన్త్ రెండూ కూడా జర్నీసే, ఒకటి షార్ట్ జర్నీ, ఒకటి లాంగ్ జర్నీ. సో కాబట్టి ఇక్కడ షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ అంటే ముఖ్యంగా షార్ట్ జర్నీస్ అంటే మీరు ఒక లాంగ్ జర్నీ చేయాలంటే దానికి సంబంధించినవన్నీ మీరు తీసుకోవటమో ఇంకోటి ఏదో చేయాలి కదా ఫస్ట్. షార్ట్ జర్నీస్కి మాత్రం ఇక్కడ మీకు కొంత ఈ షార్ట్ జర్నీస్ అంత ఫేవర్గా ఉండే ఆస్కారాలు కొంత తక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సమసప్తమంలో రవి కుజులు ఉన్నారు ఆల్రెడీ. సో కాబట్టి ఈ షార్ట్ జర్నీస్ అనేవి కానీ లాంగ్ జర్నీస్ అనేవి కానీ ఈ రెండింటికి మధ్య అక్కడ కొంత పాజిటివిటీ అనేది కొంత తక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అండ్ థర్డ్ హౌస్ ఆఫ్ రైటింగ్స్ అండ్ నైన్త్ హౌస్ ఆఫ్ పబ్లిషింగ్. మీరు రాసింది ఏదైతే ఉందో, మీరు ఏదైతే పబ్లిష్ చేయాలనుకుంటున్నారో ఆ పబ్లిష్ చేయాలనుకున్న సాటర్న్ ఈజ్ ద కార్క్ ఆఫ్ రూల్ అండ్ డిసిప్లిన్. రూల్ అండ్ డిసిప్లైన్డ్గా ఉండాలి. సో అంటే అన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలు ఏవైతే మీరు పబ్లిష్ చేయాలి అనుకుంటున్నారో చక్కగా అవన్నీ కూడా ఎవరికి దాని మీద అబ్జెక్షన్ ఉండకూడదు. అబ్జెక్షనబుల్గా ఉండకుండా మీరు కనుక ఏదన్నా రాసుకుంటే తప్పకుండా అది పబ్లిష్ అవ్వడానికి మీకు ఎవరన్నా స్పాన్సర్ కావాలి. పబ్లిష్ చేయాలంటే మరి తప్పకుండా దానికి సంబంధించి డబ్బులు అవటం ఖర్చు అవుతుంది. సో ఎవరికి అబ్జెక్షనబుల్గా లేదు నేను రాసింది అనుకుంటే తప్పకుండా అది మీరు ఎవరి దగ్గరైనా తీసుకెళ్తే అది పబ్లిష్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాంట్రవర్సీస్ ఏమైనా ఉంటే కనుక పబ్లికేషన్ ఆగిపోయే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు కుజుడు ఆల్రెడీ నైన్త్ హౌస్లో ఉన్నాడు, రాశిలోనే కేతు ఉన్నారు. రాశిలో ఉన్న కేతువు నైన్త్ ఆస్పెక్ట్ అక్కడ ఆల్రెడీ మళ్ళీ కుజుడి మీద నడుస్తుంది, నైన్త్ హౌస్ మీద. బట్ ఇక్కడ మీరు ఫికిల్ మైండెడ్గా కాకుండా కేతువు ఎప్పుడైతే సెప్టెంబర్ 2020 ఆయన ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మీకు కొంచెం ఆలోచించి ప్రతి విషయంలో డెసిషన్ తీసుకోగలుగుతున్నాం, తప్పకుండా ఆలోచించి చేయగలుగుతున్నాం. ఫికిల్ మైండెడ్గా మనం ఉండట్లేదు. సో కొన్ని విషయాల్లో మనకి తప్పకుండా కొంత మెచ్యూరిటీ అనేది మనకు వచ్చింది, కొంచెం పెరుగుతుంది. అలాగే స్పిరిచువలిజం, కొంత ధార్మికత, స్పిరిచువలిజం సెప్టెంబర్ 2020 నుంచి కూడా మనకి అబ్బుతోంది. ఇలాంటి పాజిటివ్నెస్లన్నీ ఉంటే కనుక కేతు ఆస్పెక్ట్ కూడా ఇక్కడ నైన్త్ హౌస్లో మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. సో వీటిల్లో ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో వాటిల్లో మీకు అవన్నీ కూడా నెగిటివ్గా అనిపిస్తున్నాయో, సో కేతు మీకు ఇక్కడ సరైన రిజల్ట్స్ ఇవ్వట్లేదు, ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. అంటే కేతు ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి నైన్త్ హౌస్ టోటల్గా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ ట్రాన్సిట్ బాగుంటే ఫారెన్ అవకాశాలు కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఫాదర్ సపోర్ట్ కానీ, కొన్ని ధర్మబద్ధమైన కార్యక్రమాలు కానీ, కొన్ని లాంగ్ జర్నీస్, స్పిరిచువల్ జర్నీస్ కానీ, కొన్ని లాంగ్ జర్నీస్ కానీ మీరు చేసే ఆస్కారాలు ఉన్నాయి. వాటిలో మీకు ఏ ట్రబుల్ లేకుండా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ నుంచి వాటి విషయాల్లో కొంత ఈ యొక్క 17, 18, 19, 20
ఈ 3 రోజులు కూడా కొంత ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉంటున్నాయి. సో మెయిన్గా మీ కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా ఉండాలంతే. ఎందుకంటే శని తృతీయంలో వక్రించున్నారు, అన్నిటికీ శని బలంగా ఉన్నాడు. మీ కమ్యూనికేషన్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే, ఇప్పుడనే కాదు ఆగస్టు 15 వరకు కూడా రవి కూడా ఉంటాడు. 17, 18, 19, 20 ఇద్దరు కలిసి ఉంటారు. ఈ డామినేటింగ్ నేచర్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో కొంత అననుకూలత అనేది ఆగస్టు 15 వరకు ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీ కమ్యూనికేషన్ బాగుంటుందో, మీరు కమ్యూనికేషన్ చేసే తీరు కానీ, మీ లెర్నింగ్ స్కిల్స్ కానీ, మీ ఎబిలిటీస్ కానీ, మీ యొక్క ఎఫర్ట్ కానీ, మీ యొక్క విల్ పవర్ కానీ సక్రమమైన మార్గంలో చక్కగా రూల్ పాటిస్తూ డిసిప్లైనడ్గా ఉంటారో, తప్పకుండా తృతీయంలో ఉన్న ఈ యొక్క గ్రహం ఉపచయ స్థానంలో ఉన్న గ్రహం 9th హౌస్ని చూస్తుంది, గ్రోత్ హౌస్ని. కాబట్టి రవి కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు, లగ్న దశమాధిపతులు ఫార్చ్యూన్ హౌస్లో ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ఇవన్నీ బాగుంటే, లక్ కూడా దశమాధిపతి నవమస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగంలో కూడా మీకు ఫార్చ్యూన్ అనేది కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి, లక్ కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. లగ్నాధిపతి కూడా నవమస్థానంలో ఉన్నారు. ధార్మికత, ఎథిక్స్, 9th హౌస్ ఇస్ ద హయ్యర్ నాలెడ్జ్. ఇంకా జీవితంలో అత్యున్నతంగా మీరు ఉపయోగపడే విషయాల గురించి, చాలా విషయాల గురించి ఆలోచించే సమయం ఇది. సో కాబట్టి ఈ కమ్యూనికేషన్, లెర్నింగ్ స్కిల్స్, ఎబిలిటీ, ఎఫర్ట్, విల్ పవర్, సో ఇవన్నీ బాగుంటే తప్పకుండా ఈ టైం మీకు లక్ అండ్ ఫార్చ్యూన్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. సో అలాగే ఇక్కడ 9th హౌస్ కూడా రిప్రజెంట్స్ మనకి థైస్ అండ్ మోకాళ్ళ నొప్పులకి సంబంధించి. తృతీయం షార్ట్ జర్నీస్, నడక, వర్కింగ్ విత్ హ్యాండ్స్, ఎక్కువగా రొటేట్ అవుతూ ఉండటం. కాబట్టి ఈ 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో ఎక్కువ తిరుగుడు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆ తిరుగుడు వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇది పెద్దవాళ్ళకైతే ఎక్కువ వర్తిస్తుంది. సో 9th హౌస్కి సంబంధించి పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు అనుకోండి, సో వాళ్ళకి ఇది వాళ్ళ ఫాదర్కి సంబంధించి వర్తిస్తుంది. వాళ్ళ నాన్నగారు 2 దెబ్బలు వేయటం, కోపంగా ఉండటం, వీళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం, ఎరా సరిగ్గా మాట్లాడచ్చు కదా, వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు చిన్నపిల్లలు అయితే. కమ్యూనికేషన్ కదా. వీడు చూడండి అదేదో అంటున్నాడు, అలా మాట్లాడకూడదు అని చెప్పి గట్టిగా అరగడం చిన్నపిల్లలు అయితే. అంటే ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. అదే పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ, ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కొంత ఈ యొక్క నీస్ పెయిన్ కానీ వాటికి సంబంధించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.